నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మదనపల్లి వన్ టౌన్ సిఐ చాంద్ భాషా వెల్లడి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న టౌన్ బ్యాంక్. లాభాల బాటలో బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ గురుప్రకాష్ రావు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని మదనపల్లి వన్ టౌన్ సిఐ చాంద్ భాషా అన్నారు. ఆదివారం స్థానిక బీటీ కాలేజ్ మైదానంలో సొసైటీ కాలనీ న్యూ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. గుండెపోటుతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలన్నారు. నిమ్స్ ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నాగూరి శివారెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని గుండెపోటు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం, మంచి అలవాటు చేసుకోవాలన్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే సమీపంలోని గుండె జబ్బుల ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీలు పి ప్రసాద్, రాంబాబు, వీరభద్ర, ఏవో కార్తిక్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు చెప్పింది అదే మీరు వచ్చిన వాళ్ళు స్వీట్ చేసి ఈ పక్క వేసారు, బ్యాక్ సైడ్ స్వీట్ చేసినారు. 70 ఈరోజు క్యాంప్ వల్ల మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి ఉచిత టెస్టింగ్ ఇక్కడ మన బీటీ కాలేజ్ గ్రౌండ్కి వచ్చేసి ఇక్కడ క్యాంపులో వచ్చి మీరు టెస్ట్ చేయించుకుంటే బీపీ, షుగరు, ఈసీజీ మనకి ఇట్లా క్యాంపులు పెట్టినప్పుడు వచ్చి చేయించడం వల్ల మనకుండే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కూడా క్లారిటీ వచ్చేస్తాయి. దానికోసం మీరు సద్వినియోగం చేసుకోవాలా. ఈ హార్ట్ అటాక్ అనేది 14 సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దానికి సమస్య అంటే ఈ హార్ట్ అటాక్ రావడానికి 14 సంవత్సరాల నుంచి మనం డైట్ తీసుకునే ఫుడ్ని బట్టి ఇది మనకు హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ క్యాంపు పెట్టారు. వచ్చి చెకప్ చేసుకోండి. హార్ట్ అటాక్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింటే భయపడిపోతారు ఇంట్లో అందరూ. దానికి రాకుండా ఉండడానికి సార్ నాకు కూడా సూచన ఇచ్చారు. నేను కూడా వెయిట్ ఎక్కువ అని చెప్పారు సారు. నేను కూడా వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్కు దూరం ఉండండి, స్మోకింగ్ దూరం ఉండండి. ఎందుకంటే దానివల్ల మనకేం లాభం లేదు, అన్ని నష్టాలే. ఈ రోజుల్లో ప్రతి పార్టీ ఫంక్షన్ జరిగినా కూడా పుష్ప పార్టీ లేదా అని అడుగుతారు. కానీ దానివల్ల వచ్చే రోగాలు, దానికి వచ్చే ప్రాణాంతక వ్యాధులు మనకు తెలియటం లేదు. ఒక డైలాగ్ కొట్టేసి ఫంక్షన్ డిన్నర్ పెట్టుండేది 8th క్లాస్ పిల్లలు కానీ ఈరోజు బీర్లు, వైన్ తాగడం నేర్చుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల మీద ఒక నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడికి పోతారు, లేట్గా ఎందుకు వస్తారని చెప్పేసి మీరు చర్యలు తీసుకుంటేనే పిల్లలు రేపటి రోజు మంచి ఆఫీసర్లు, మంచి లీడర్లు తయారవుతారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టండి మదనపల్లి ప్రజలు. జై హింద్. నిమ్స్ హాస్పిటల్ మదనపల్లి సొసైటీ కాలనీలో ఉంటుంది. ఇందులో మీకు 24/7 హార్ట్ స్టెంట్ అమర్చుటకు అవకాశం ఉంటుంది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే యొక్క క్యాప్షన్ వచ్చి యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. దట్ మీన్స్ అది ఏంటంటే మనం హృదయపూర్వకంగా మన ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కరు, అంటే నేను, మీరు, పాత్రికేయులు, పాలిటీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది దాని అర్థము. సో ఈ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ తరఫున మేము ఈ సంవత్సరం అంతా హార్ట్ అటాక్ అవేర్నెస్ కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు స్త్రీ, పురుషుడు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వస్తుంది. అండ్
దానివల్ల ప్రతి ఒక్కరూ దీనికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకు ఇంత భయం దీని గురించి అంటే మెయిన్గా ఇది సడన్గా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. మళ్ళా వచ్చిన 100 మందిలో 30 నుంచి 40 మంది వరకు చనిపోయే అవకాశం ఉంది ట్రీట్మెంట్ అందకపోతే సరైన టైంలో. అయితే ఏం చేయాలి దీనికోసం మనం ప్రతి ఒక్కరూ హార్ట్ అటాక్ అనే అనుమానం వచ్చిన వెంటనే దగ్గరలో హార్ట్ హాస్పిటల్ ఉంటే హార్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే అట్లీస్ట్ మినిమం ఈసీజీ ఫెసిలిటీ ఉండే హాస్పిటల్ చేరుకుంటే ఈసీజీ తీయడం వల్ల మనకు హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఎందుకంటున్నారంటే ఆ అవర్లో మనం చేరుకోగలిగినామంటే, ట్రీట్మెంట్ చేసినామంటే 100కి 97 మందిని మనం కాపాడుకోగలం. ఎలాగైతే ట్రీట్మెంట్ లేకపోతే 100కి 40 మంది చనిపోతారో, ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల 100కి 97 మందిని మనం కాపాడుకోగలం. అంటే ఒక ముగ్గురిని తప్ప మిగతా వాళ్ళందరినీ కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ సమయాన్ని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సమయమే. మనం చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే అది హార్ట్ అటాక్ కాదు, గ్యాస్ట్రైటిస్, లేకపోతే షోల్డర్ పెయిన్ అనో, బ్యాక్ పెయిన్ అనో, గొంతు నొప్పనో, పంటి నొప్పనో చాలామంది చాలా హాస్పిటల్స్కు లేకపోతే లోకల్ డాక్టర్స్లో చూపించుకుంటూ లేట్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి కలుగుతుంది. అలా కాకుండా మినిమం ఈసీజీ ఉండే హాస్పిటల్ లేదా దగ్గరలో హార్ట్ హాస్పిటల్ ఉంటే వెంటనే హార్ట్ హాస్పిటల్ చేరుకోవాలి. హార్ట్ హాస్పిటల్ చేరుకుంటే మీకు బ్రతికే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది మెయిన్గా ఇప్పుడు చిన్న పెద్ద అని తేడా లేకుండా, స్త్రీ పురుషుడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో వస్తుంది. దీనికి రావడానికి ప్రధాన కారణం వచ్చి స్మోకింగ్, డయాబెటీస్, మళ్ళీ మిగతా ఎక్సర్సైజ్ లేకపోవడం. ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ మన గ్రౌండ్లో కండక్ట్ చేయడానికి మెయిన్గా కారణం వచ్చి అవేర్నెస్ ఆఫ్ వాకింగ్ వల్ల వచ్చే ఉపయోగము, ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం కలగజేయడానికి కూడా ఈ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో హార్ట్ హెల్త్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి స్మోకింగ్ చేయకూడదు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీకు హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్. ఇయర్లీ ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఏదన్నా హార్ట్కు హార్మ్ చేసే వ్యాధులు ఉంటే కనుక్కొని వాటిని ముందే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల హార్ట్ అటాక్ను చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. థర్డ్ థింగ్ వచ్చి ఎక్సర్సైజ్. డైలీ మినిమం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ 5 డేస్ ఏ వీక్, అంటే వారంలో 5 రోజులు మినిమం చేయడం వల్ల మనం ఈ హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇంకా అన్నిటికన్నా ఇప్పుడు మనం ప్రజెంట్ వరల్డ్లో ఫేస్ చేసేది వచ్చి వర్క్ స్ట్రెస్. చాలామంది వర్క్ పరంగా ఆలోచిస్తున్నారు కానీ హెల్త్ గురించి ఆలోచించక వాళ్ళ శరీరాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ వల్ల చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మినిమం కొంచెం టైము హార్ట్కు వాళ్ళ ఆరోగ్యానికి కేటాయించుకోవడం వల్ల మనం ఈ హార్ట్ అటాక్స్ను పూర్తిగా అరికట్టలేకపోయినా మినిమం తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ మన నిమ్స్ హాస్పిటల్లో ఇప్పుడు 24/7 ఎప్పుడు రాత్రి మొదలు ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే వెంటనే హాస్పిటల్కి వస్తే విదిన్ 1 అవర్ స్టంట్ అమర్చే పరిస్థితి ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవడం వల్ల మనం చాలా మందిని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రక్తనాళం బ్లాక్ అయిన రక్తనాళాన్ని హాస్పిటల్కి వచ్చిన గంటలోపే ఓపెన్ చేయాలంటే ఒక్కటే మార్గం వచ్చి స్టంట్ అమర్చడము. ఆ యంత్రాలు మనకు మదనపల్లిలో ఉండడం చాలా అదృష్టము. అటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మదనపల్లిలో న్యూ లైఫ్ కేర్ హార్ట్ కేర్ సంస్థ వారు మన మదనపల్లి హాకీ గ్రౌండ్ నందు మెడికల్ క్యాంపు పెట్టారు. ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులో హాకీ ప్లేయర్సు అలాగే వాకర్సు ప్రతి ఒక్కరు వచ్చేసి చెక్ చేసుకునేసి మంచి అవేర్నెస్ తీసుకొచ్చేసి మాకు కూడా ఒక 50 మెంబర్స్ ఒక 80 మెంబర్స్ దాకా వచ్చేసి ఇక్కడ చెకప్ చేసుకున్నారు. చెకప్లో కూడా అప్పటికప్పుడే రిజల్ట్ ఇవ్వడము, ఈ హార్ట్ ఎలాగా వస్తుంది, ఎందుకు ఇలా ఇంత టెన్షన్లు పడుతున్నారు అనే ఉద్దేశంతో డాక్టర్ శివారెడ్డి గారు కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం మనము ఈరోజు దాని గురించి చెప్పిన తర్వాత ఎట్లా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా మనం నడుచుకుంటే హార్ట్ అనేది ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది కూడా మన డాక్టర్ శివారెడ్డి గారు చెప్తారు. వారి బృందానికి అలాగే ఇక్కడ వచ్చిన పీఈటీసీ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు. సో ఈరోజు వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని
నిమ్స్ హాస్పిటల్ మదనపల్లి డాక్టర్ శివారెడ్డి హార్ట్ కేర్ హాస్పిటల్ నుంచి మేము ఇక్కడికి వచ్చి బీటీ కాలేజ్ గ్రౌండ్లో క్యాంప్ చేయడం జరుగుతోంది. సో ఈరోజు వరల్డ్ హార్ట్ డేకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ ఏమంటే యూస్ హార్ట్ ఫర్ అన్ యాక్షన్. సో మన హార్ట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అని. సో ఆ థీమ్ని పురస్కరించుకొని మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఫ్రీ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రీ క్యాంప్లో బీపీ, తర్వాత షుగర్ టెస్టులు, ఈసీజీ, ఎకోలు చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో 2D ఎకో, డాక్టర్ కన్సల్టేషన్, బ్లడ్ టెస్టులు చేయడం ఫ్రీగా జరుగుతుంది. మదనపల్లి టౌన్ బ్యాంక్ లాభాల బాటలో ఉన్నట్లు బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ గురుప్రకాష్ రావు తెలిపారు. ఆదివారం స్థానిక సిటిఎం రోడ్లోని మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల మేరకు బ్యాంకు నడుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకు ₹1,00,00,000కు పైగా ఆదాయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఖాతాదారుల మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో రుణాలు చెల్లించాలని కోరారు. బ్యాంకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ ప్రసాద్, ఖాతాదారులు పాల్గొన్నారు. వడ్డీ రేటు కంటే కూడా 2.5% వరకు నష్టానికి 5 సంవత్సరాల కాలం వరకు పెట్టుబడి పెట్టాలి. ఆనాటికి ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేట్లపై పెట్టుబడిగా పెట్టాలి. ప్రస్తుతం ఆ బాండ్లపై చెల్లింపు 2% తగ్గించి నిర్ణయించారు. అంటే ప్రస్తుతం బ్యాంకు రేటు 6.5% కాగా దానిలో ఈ విధంగా చేయవలసి వస్తే ఏ బ్యాంక్ అయినా నష్టాలు పాలు కావడం ఖాయం. పై తెలుపున 6 ప్రాధాన్యత రంగాల్లో 10 రంగాలకు ఉన్నప్పటికీ వాటికి కూడా ప్రతినిధించారు. గతంలో మహిళలకు ఇచ్చే రుణాలన్నింటినీ ప్రాధాన్యత రూపాయల వరకే పరిమితం చేశారు. ఎంఎస్ఈబీ రంగంలో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో వార్షిక జనరల్ జరగడంలో పాల్గొనడం చాలా సంతోషిస్తుంది. దాదాపు స్టేట్ మొత్తం దేశం మొత్తం కూడా కొంత టర్బులెన్స్ అంటే కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాను సార్. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి స్ట్రింజెంట్ ఉండడము, కమర్షియల్ బ్యాంక్స్ కంటే కూడా మరి ఇదిగా రిజిడ్ గా ఉండడము కొంచెం ప్రతికూలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా మదనపల్లి టౌన్ బ్యాంక్ దాదాపు ₹1,40,00,000 లాభం చూసిందంటే మన టౌన్ బ్యాంక్ మీ అందరి పాత్ర ఉంది. కాబట్టి టౌన్ బ్యాంక్ యొక్క సేవలను ఉపయోగించుకొని మన టౌన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాధించాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు అందించే డిపాజిట్స్ ఆల్మోస్ట్ 8% అంటే 8 టర్మ్ డిపాజిట్స్ కూడా ఏ కమర్షియల్ బ్యాంక్ కూడా ఇంత మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేయడం లేదు సార్. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని మీరు డిపాజిట్ చేయడం, మీరు రైట్ పబ్లిసిటీ ఇవ్వడం మన బ్యాంక్ గురించి చేసి దీన్ని మరింత అట్ ద సేమ్ టైం రికవరీస్ లో కూడా చెప్పినట్టు లాస్ట్ టైం మన టార్గెట్ వచ్చి 8 crores అనుకుంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అది 7.25 crores వచ్చింది. అంటే మన రికవరీ మనము తీసుకున్న రుణాలు సక్రమంగా కట్టినప్పుడు మన బ్యాంక్ బాగుంటుంది. అట్లా లేకుండా 75 లక్షలు రికవరీ జరగలేదంటే అది మన వైపు ఉండే లోపాలు చూపిస్తుంది. కాబట్టి దయచేసి బ్యాంక్ కట్టేసి షేర్ క్యాపిటల్ కట్టేసి మనకి డివిడెండ్స్ తీసుకోవడమే కాదు, మనం తీసుకున్న సేవలకు మనం ఖచ్చితంగా ఇది ఉన్నప్పుడే మనకు న్యాయం చేసినప్పుడే బ్యాంకు బాగుంటుంది, మనకు మరింత సేవలను విస్తరించగలదు సార్. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందిస్తారని కోరుచు. 40 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం ఆనందంగా ఉందని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పూర్వపు విద్యార్థి భార్గవి తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 1981-83 సంవత్సరాల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారు చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకున్నారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను సన్మానించారు. కాలేజీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉషా, శైలజ తదితరులు పాల్గొన్నారు. రెడీ మేడం. ఒక నిమిషం. మళ్ళీ అక్కడ కూడా తీయాలా? ఎంసీటీవీ సార్.
మెడ్రాస్ నుంచి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇది స్టార్ట్అప్ సార్. అంతకుముందు అపోలో వాళ్ళ గ్రూప్ లో చేశాను. ఇది స్టార్ట్అప్. చిన్నది ఒకసారి చూడండి సార్. అక్కడ చూడండి సార్. ఇటు చూడండి, అక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడాలి. పట్టుకో భారతి, షాల్ పట్టుకో. రెడీ మేడం. అట్లా రెడీ అట్లా రెడీ అట్లా రెడీ సార్. అట్లా గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాసులు బోయపాటి. నేను ఈ కాలేజీలో 1980 అక్టోబర్ 28 జాయిన్ అయినాను. వీళ్ళంతా ఈ అమ్మాయిలందరూ నా స్టూడెంట్లు. ఇప్పుడు అమ్మాయిలు కాదు, వీళ్ళు అమ్మలు అయిపోయినారు. వీళ్ళు 81, 83 బ్యాచ్ వాళ్ళు. వీళ్ళు ఈ విధంగా సన్మానం చేయడము, ఈడ గ్యాదర్ కావడము చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కూడా వీళ్ళతో పాటు పిల్లోడిని అయిపోయినట్లు అనిపిస్తుంది నాకు. చాలా సంతోషము. వీళ్ళందరూ సుఖంగా, శాంతిగా, గౌరవంగా, బాగా మంచి ఆరోగ్యం, ఆయుస్సు, ఆరోగ్యాలతో బాగా దీర్ఘ సుమంగళి బాగా ఉండాలని చెప్పని దేవుడిని ప్రార్థిస్తూ. 81, 83లో చదువుకున్నాను నేను. నా పేరు భారతి. సిఈసి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. అండ్ ఇన్నేళ్ల తర్వాత అసలు ఊహించలేదన్నమాట ఇట్లా రీయూనియన్ ఒకటి చేసుకుంటాము అని. చాలా మందిని మర్చిపోయినాము. ఉషా ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ కనెక్ట్ చేసి వాళ్ళిద్దరూ చాలా ప్రొయాక్టివ్గా అన్ని అరేంజ్ చేశారు, శైలజ అండ్ ఉషా. ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ ఇన్ అవర్ కెరియర్ అనమాట. సో ఇంటర్ నుంచి అక్కడి నుంచి గ్రో అయ్యాము. సో ఈరోజు అందరినీ ఇలా కలుసుకోవడం, అందరితో ఇలా మాట్లాడడం, మా ఎక్స్పీరియన్సెస్ని లెక్చరర్స్తో షేర్ చేసుకోవడం, వాళ్ళని మళ్ళీ చూడడం, ఇవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంది. మహార్యాలీని జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విహెచ్పీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక వెంకటరమణ స్వామి ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మహార్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా తిరుపతి లడ్డు విషయంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి హిందూ బంధువులు పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి మన కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తున్నది. అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో అన్య మతస్థులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే తొలగించి ఆ హిందువులనే ఉద్యోగస్తులను నియమించాలని, అలాగే ఆలయ ప్రసాద వితరణలో ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళని హిందువులకే ఆ కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పచెప్పాలని, ఆలయ పరిరక్షణలో భాగంగా హిందువులనే ఆలయ కమిటీ మెంబర్లుగా కానీ పూర్తిగా హిందువులకే ఆలయాన్ని అప్పచెప్పాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ సుదీర్ఘంగా ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆలయాలు ఆయా
ఏ రాజకీయ కోణంలోనే ఉండకోకుండా రాజకీయ పడగలలో ఆలయాలు ఉండకోకుండా హిందూ ధార్మిక సంస్థలకే ఆలయాలను అప్పచెప్పాలని విశ్వ హిందూ పరిషత్తు హెచ్చరిస్తున్నది. హిందూ బంధువులారా అందరూ కలిసి రండి. రేపు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి వివిధ ధార్మిక సంస్థలు అయితేనేమి, ఆలయ కమిటీ మెంబర్లు అయితేనేమి, భజన బృందాలు అయితేనేమి, హిందూ బంధువులందరూ వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని వేడుకుంటున్నాం. మదనపల్లి పట్టణం అప్పారావు వీధిలోని లైబ్రరీని తిరిగి తెరిపించాలని స్థానిక సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేశారు. ఆదివారం లైబ్రరీ ఎదుట నిరసన తెలియజేశారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడ లైబ్రరీ ఉన్నట్లు తెలిపారు. లైబ్రరీ వల్ల ప్రతిరోజు సీనియర్ సిటిజన్తో పాటు విద్యార్థులు ఇక్కడికి వచ్చి దినపత్రికలు చదువుకుంటున్నారన్నారు. దీనివల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. లైబ్రరీ తిరిగి తెరిపించాలని కోరుతూ ఇటీవల ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలియజేసినట్టు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ స్పందించి లైబ్రరీని తిరిగి తెరిపించాలని కోరారు. నెహ్రూ నగర్లో మున్సిపల్ హౌస్ 25 పనిచేశాను. ఆటోమేటిక్గా మున్సిపల్ అధికారులు 2020లో తీసేశారు. జూలైలో 2020లో హౌస్ సోర్సింగ్ 25 పనిచేసింది లైబ్రరీలో. అది ఇప్పుడు శానిటైజ్ ఇచ్చేసారు మున్సిపాలిటీ. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇబ్బందిగా ఉంది. ఏజ్ అయింది. మున్సిపాలిటీ కూడా చెప్పినాము, కమిటీ చెప్పి ఆయన తీసుకోలేదు, వయసు అయిపోయింది చెప్తాను మేడం. ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు రాజన్ భాష. ఆడిపోయి 4 రోజులు చెప్పి ఆ ఎమ్మెల్యే గారు కమిటీ చెప్తాను నేను. ఎమ్మెల్యే ఏం చెప్పాను, ఎమ్మెల్యే గారు అతను తీసుకోండి, అతను వయసు అయిపోయింది కూడా టెంపరీ పెట్టుకోండి, లైబ్రరీలో వేకెన్సీ లేదంటారు మేడం. ఇప్పుడు అప్పారావులో లైబ్రరీలో వేకెన్సీ ఉంది అని ఎమ్మెల్యేకి చెప్పాను. ఆయన ఎమ్మెల్యే కమిటీ చెప్పాను మాట్లాడినాం. ఆయన కమిటీ ఏమంటారు మేడం అన్నది వేకెన్సీ లేదు అని అంటున్నారు కమిషన్ మేడం. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంది లైబ్రరీలో, ఏదైనా టెంపరీగా జాబ్ ఇవ్వండి ఎమ్మెల్యే గారు చెప్పినారు మున్సిపల్ కమిషన్కు. ఆయన ఇప్పుడు వరకు పట్టించుకోలేదు. లైబ్రరీ ఓపెన్ చేయాలని పాట కోరుతున్నారు. సిబ్బందిని కూడా నేను రావాలనుకుంటాను. కమిషన్ మేడం ఎమ్మెల్యే గారు ఆదేశం వరకు కమిషన్ మేరకు చెప్పారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వేకెన్సీ లేదంటారు మేడం. అందువలన వెంటనే మున్సిపాలిటీ పాఠకులకు ఇబ్బంది లేకుండా లైబ్రరీ ప్రారంభించాలని వారు మున్సిపాలిటీ కమిషనర్ మేడం. మదనపల్లి సెరికల్చర్ కాలనీలో వరాల గంగమ్మ అమ్మవారికి అర్చన పూజలు చేశారు. తిరుమలలో అపవిత్రమైన కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మద్దతుగా మదనపల్లి జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయలసీమ రీజనల్ దారం అనిత అధ్యక్షతన దీక్ష చేపట్టారు. శుక్రవారం తనకు ఉన్న వాయిదాకు గైర్హాజరు కాకుండా ఉండడానికి తిరుమల వెళ్లే సాకు పెట్టి డిక్లరేషన్ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేయగానే తిరుమల పర్యటనకు తనకు అనుమతి ఇవ్వలేదు అని అబద్దాలు చెప్పి తప్పించుకున్నారన్నారు. అవకాశవాద రాజకీయం ఒక జగన్కే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, నాయకులు అశ్వత్ ధరణి, అశోక్, కోటకొండ చంద్రశేఖర్, రమణ, పతి తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అపరముఖ్యులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఓ నమో వెంకటేశాయ గోవింద 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 గోవింద
ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాదో ననాదా సదా వెంకటేశ స్మరామి స్మరామి. అయ్యా, మేము మా ఆంధ్ర రాష్ట్రంలో మేము ఒక దుర్మార్గుని ఎన్నుకొని లడ్డూను అపవిత్రం చేసిన కారణంగా మేము మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం. లడ్డూ పవిత్రత కాపాడాలని దాని మీద జరిగిన ఏదైతే కలుషితం జరిగిందో దానికి ప్రాయశ్చిత్తంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఈరోజు మదనపల్లిలో వరాల గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించాలని ప్రాయశ్చిత్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి దీక్ష మద్దతుగా మేము కూడా ఇక్కడ దీక్షకు కూర్చున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను, నేను ప్రమాణం చేస్తానని చెప్పిన వ్యక్తి ఆయన కేవలం ఆయనకు శుక్రవారం కోర్టులో కేసు వాయిదా తప్పించుకోవడానికి ఆయన నెపం పెట్టి మళ్ళీ ఆ రోజు సాయంత్రమే నేను తిరుమలకు రావడం లేదు, నాకు అనుమతి లేదు, పోలీసులు నాకు రావద్దని చెప్పినారని దొంగ మాటలు చెప్పాడు. ఏ పోలీసు వారు కూడా మీకు అనుమతి లేదు తిరుమల రావడానికి అని చెప్పిన దాఖలా లేదు. ఇది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నీట్గా చెప్పారు. మీరు ఎవరైతే ఆ పోలీసు ఎవరైనా మీకు ఆ విధంగా నోటీసులు ఇచ్చింటే ప్రెస్ మీద చూపించాల్సిందిగా మేము కోరుతున్నాం. మాకు కూడా నోటీసులు వచ్చాయి. శాంతి భద్రతను కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే దయచేసి అక్కడ క్రౌడ్ వద్దు కాబట్టి మీరు తిరుమల ప్రయాణం ఆపుకోండి అని మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఇక్కడ కూడా నువ్వు నీ స్వార్థానికి వాడుకుంటున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అని తెలియజేస్తుందో. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన నీకు ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్న దానికి మద్దతుగా ఈరోజు మేము వరాల గంగమ్మ గుడి దగ్గర దీక్ష కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ ప్రతిరోజు కూడా దీక్షా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 1వ తేదీ కూడా తిరుమలకు వచ్చి ఆయన దీక్ష విరమించడం అనేది జరుగుతుంది. ఆ దీక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత వారాహి సభ కూడా జరుగుతుంది. ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఈ 5వ రోజు వరాల గంగమ్మ గుడిలో మేము పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. క్యాన్సర్ బాధితులకు మానసికంగా తోడుగా నిలవాలని హెల్పింగ్ మైండ్స్ తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణానికి చెందిన శబరినాథ్ తేజస్విని దంపతుల కుమార్తె సాయిమాన్య కేశాలను దానం చేశారు. స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంలో విద్యార్థినికి పూల మొక్క అందజేసి అభినందించారు. క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పలువురు దాతలు ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు కిరణ్, తాజా తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాయిమాన్య. నేను శ్రీ చైతన్య టెక్నాలజీ 6th క్లాస్ చదువుతున్నాను. క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయడంలో మా మమ్మీ డాడీ నన్ను చాలా వరకు ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఇలా వచ్చి క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయండి. థ్యాంక్ యూ. ఎదుగుతాడు అదే కదా, నువ్వే అంత డబ్బులు ఎందుకు పెట్టావు? ఇంకొక కార్యం. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ వేసిన అడుగులు కేశాల దానం. ఈ కేశాల దానంలో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలు అనేది దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారి యొక్క అందంలో సగ భాగమైనటువంటి కేశాలను దానం చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మదనపల్లికి చెందినటువంటి శబరినాథ్ తేజస్విని దంపతుల ముద్దుల కుమార్తె అయినటువంటి సాయిమాన్య చిన్నారి 6వ తరగతి చదువుతుంది. తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్యాన్సర్ బాధితుల కోసం తన కేశాలను దానం చేయడం నిజంగా చాలా ఆనందదాయక విషయం. సాయిమాన్య 61వ కేశాల దాతగా నమోదైంది. ఇక్కడ ఏమంటే క్యాన్సర్ బాధితుల్లో ముఖ్యంగా కీమోథెరపీ పోస్ట్ చేసే సమయంలో హెయిర్ లాస్ అయిపోవడం, చాలా మంది ఈ ఆత్మహత్యలకు పాల్పడడం సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వారికి మానసికంగా అండగా నిలబడడానికి ఉచితంగా విగ్గులు ఇవ్వడానికి హెల్పింగ్ మైండ్ కృషి చేస్తుంది. గతంలో కూడా 3-4 క్యాన్సర్ పేషెంట్స్ కి ఉచితంగా విగ్గులు కూడా అందించడంతో పాటు హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా మదనపల్లికి చెందినటువంటి స్టూడియో 11 సెలూన్ స్పా వారు ఎవరైతే ఈ కేశాల దానానికి వస్తారో వారికి ఉచిత సేవలు అంటే హెయిర్ కట్ చేసి వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్ పెడుతూ సేవలు అందిస్తున్నటువంటి సెలూన్ స్టూడియో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు సాగుతాయని చెప్పి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సెంట్రేటర్లు
కావాలన్నా కూడా ఉచితంగా ఉంటాయి. వాయిల్పాల్లో బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రక్తదాన సేవల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో పాన్ ఇండియా యాప్ కూడా అందుబాటులో ఉంది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని తెలుపుకుంటున్నాను. అతి చిన్న వయసులో అంటే చాలా చిన్న వయసులో చదువుకున్న సమయంలోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేసినటువంటి సాయిమాన్యకి హెల్పింగ్ మైండ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు చేయడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు నవీన్ చౌదరి అన్నారు. ఆదివారం స్థానిక కేవలం వీధులను వెంకటరమణ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు రానివ్వడం లేదని దీనిపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలయాల వద్ద పూజలు చేయడం అవివేకమన్నారు. అన్యమతస్థులు తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధుబాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నవీన్ అన్న శివన్న కనపడలేదన్న. నవీన్ అన్న శివన్న శివన్న పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూను అపవిత్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను వక్రీకరించి ఎలాంటి తప్పు జరగలేదని చెప్తున్నాడు. కానీ అతనికి దమ్ము ధైర్యము ఉంటే డిక్లరేషన్, నేను హిందువును అని చెప్పి డిక్లరేషన్ ఫారం ఇచ్చి తిరుమల దర్శనం చేసుకుని అక్కడ ప్రమాణం చేయమను. అతను చేయకపోయినా అతను పెట్టిన బోర్డు సభ్యులే ఈ కల్తీకి పాల్పడ్డారు. అనేక మతాల విశ్వాసాన్ని వమ్ము చేశారు. హిందూ మతం అయితేమి, క్రైస్తవులైతేమి, ముస్లిం మతం అయితేమి ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదంలో కల్తీని కలిపి అన్ని మతాలకు విశ్వాసాన్ని దెబ్బతీశారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఈ విధమైన ఎన్నో కోట్ల మంది భక్తులను మనోభావం దెబ్బచేసే విధంగా ఆయన కేవలం దర్శనం చేసుకునేటప్పుడు ఏకులమైన తిరుమల దేవస్థానంలో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం కూడా నేను డిక్లరేషన్ ఇచ్చి పోయినా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్య కులస్తులు ఎవరైనా నేను కూడా పోయినాము. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణం చేయకముందు పాదయాత్రప్పుడు మేమందరూ చంద్రబాబు నాయుడు గారే మాకు డిక్లరేషన్ మీద రాపిచ్చి టోపీలు పెట్టుకొని పోయినది అప్పుడు చాలా వైరల్ అయింది. నువ్వు క్రిస్టియన్ కాబట్టి పవిత్రమైన దేవాలయంలో పోయేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి నాకు కూడా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు లేవు. నువ్వు కేవలం ఈ మనోభావాలు దెబ్బచేసే విధంగా నువ్వు చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు పేర్చేతగా క్షమాపణలు చెప్పాలి. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎప్పుడూ లేనంటి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మీద మీలాంటి చీడపురుగులు, మీలాంటి అన్యమత మతస్థులు చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు ఇంకా మానే నువ్వు తిరుమలకు పోయి కాలు మొక్కి దండం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాలని మేము ముస్లింగా నిన్ను హెచ్చరిస్తున్నా. దర్శనం చేసుకుని నీ తప్పులను ఒప్పుకోవాలని ఈ సందర్భంగా దేవాలయం ముందరికి తెలియజేస్తున్నా. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆదేశానుసారం ఈ దినం నేను నమ్మినా ప్రార్థిస్తున్నా నిత్యం నా ఇంటి ఇలవేలుకు వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల కొండపైన ఒక సపరేట్ ఈవో చట్టం ఉంది. అదేమిరా అంటే అన్యమతస్తులు, సిక్కులు కానీ, మైనార్టీలు కానీ, ముస్లిమ్స్ కానీ, వీళ్ళు ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా అక్కడ దేవుణ్ణి దర్శనం చేయాలంటే
సపరేట్గా డిక్లరేషన్ ఇవ్వాల. నాకు హిందూ మతం పైన విశ్వాసము నమ్మకం ఉంది కాబట్టి అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు అక్కడ పోయేదానికి వీలు లేదు. ఈరోజు ఒక విధంగా వెంకటేశ్వర స్వామి ఒక శిక్ష చేసినాడు. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ పోలేకుండా పోయినాడు. ఎందుకురా అంటే ఆయన క్రిస్టియన్, ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయన దేవుని దర్శనం జరగలేదు. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే ఈరోజు ప్రతి గుడి దగ్గర వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఏదో ఇది చేసినారు, పూజలు చేసేది కాదే. మీ నాయకుల దగ్గర పోయి చెప్పండి, ఎందుకు ఇరుముండా ఇట్లా పని చేసినావు, నువ్వు చేసిన దానికి మమ్మల్ని మొగాన్ని ఉంచుతా అన్నారు అందరూ అని చెప్పి. కాబట్టి ఇంక నుంచి ఏదైనా ఉంటే మీరు డిక్లరేషన్ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆ గుడి దర్శనం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మదనపల్లి 1 టౌన్ సిఐ చాంద్ భాషా వెల్లడి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న టౌన్ బ్యాంక్. లాభాల బాటలో బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ గురుప్రకాష్ రావు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.